హలో అన్నా నెంబర్ చెప్పన్నా. అన్న 90636 ఆ నెంబర్ మీద వచ్చిందన్న. కాదు కాదు, నువ్వు నెంబర్ చెప్పు నాకు అంటున్నా. మొబైల్ నెంబర్ అన్న. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి నెంబర్ చెప్పు అంటున్నా. సరే అన్న, సరే ఓకే అన్న. 77 ఒక్క నిమిషం. 77 99 99 111 111 678 678 678 అన్న. రాజేష్ అన్న పేరు. 678. ఒక్క నిమిషం. 678 రాజేష్ 678. యాదమల్ల రాజు సంథింగ్ ఉంది అన్న. ఇది గూగుల్ పే నా ఫోన్. ఒకసారి 77 99 అన్న 77 99 111 678 అన్న. ఒక్క నిమిషం. 111 678 యాదమల్ల రాజేష్. ఓకే అన్న. సరే అన్న. చూడన్నా చేసేది అన్న. చేశారా అన్న? చేసిన. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను. నేను ఫస్ట్ తర్వాత నేను రిటర్న్ చేస్తా. ఫస్ట్ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను. వద్దని కాదన్నా, ఎందుకంటే ఇది మళ్ళా నువ్వు రేపటి రోజున నాలంటోడే ఎవడన్నా తగిలినా కానీ అన్నా మనం అందరము ఒకవైపు ఉండాలన్నా. ఒకవైపు ఉండి మనలో మనకు గొడవలు కాబట్టి అన్న ఈ నా కొడుకులందరూ మనకు వచ్చి ఇది మాట్లాడతాము. ఇట్లా అసలు నాకైతే అన్న ఏడుపు వచ్చిందన్న. సీతాదేవిని అంట రావణుడు అంట ఏదో చేసిందంట అన్న లంకలా. రాగానే ఆమె ప్రెగ్నెంట్ ఎట్లయింది అనే వరకు నేను కొంచెం షాక్ అయినా అన్న. ఇది అమ్మ ఇది ఏంది రా వీడికి అన్నాడు. ఇది అయోధ్యకు రాగానే ఎట్లా ఆమె ప్రెగ్నెంట్ అయింది, ఎమ్మటే డెలివరీ అయింది అది అని అనుకొచ్చింది అన్న. నాకు అసలు వీటి గురించి సరిగ్గా తెలియదన్నా నాకు. నేను మీరు మాట్లాడుతుంటే వినటము అవి కూడా మీరు పాయింట్లు చెప్తా ఉంటారు కదా బైబిల్ తరపు నుండి. నేను అవి ఎత్తుక్కొని నేను పెట్టుకుంటా ఉంటా. నేను ఏది కొంచెం ఈ 6-7 months నుండి అన్న ఇంకా హెవీగా చూడటం స్టార్ట్ చేసిన ఇవన్నీ. ఏది మళ్ళా హెడ్ ఫోన్ పెట్టుకోనన్నా బయటికి పెట్టినా కానీ మళ్ళీ ఒక ప్రాబ్లమే. ఇట్లా ముఖాలు మారటం అన్నా ఏది ఎట్లా పడితే అట్లా చేయటం అన్నా. మరి నా సంసారం అయితే మొత్తం అంతా కష్టం అయిపోయిందన్న. చూస్తుంటే ఖరాబ్ అయిపోయింది అన్న. మొత్తం అంతా చూస్తుంటే ఖరాబ్ అయిపోయింది. పిల్లల చదువులు చేయబట్టి ఇక్కడ ఉండాల్సి వచ్చింది అన్న. లేకపోతే సార్ హైదరాబాద్ తీసుకొని తెంగేసారు అందరినీ. అరే మన క్యాస్ట్ వాళ్ళే కదా, మన వాళ్ళే కదా, కొంచెం ఇక్కడనే ఉంటారు కదా, చూసుకుంటారులే. ఒక నేను లేకపోయినా కానీ అవసరానికో గీసరానికో ఇట్లా ఏమంటే పిలిస్తే ఊరుకొస్తారు కదా అని నేను అనుకుంటే అసలు తిన్నింటి వాసాలు లేక ఇది చేస్తారని నేను అనుకోలేదన్న. రోజు పొద్దున్న లేస్తే మరి వాడిని ఎందుకు ఇట్లా ఇంతమంది కలిసి కొట్టాలా? పొద్దున్న లేస్తే ముఖం కలుసుకొని అక్క అని తిరుగుతా ఉంటాడు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా గానీ వాడు వస్తాడు అని కొంచెం ఇంగిత జ్ఞానం కూడా లేదన్న వీళ్ళకు. అట్లా నేర్పించింది వీళ్ళకు ఈ బైబుల్ అనేది నేర్పించి అసలు ఎక్కడి నుండి వచ్చిందన్న అసలు ఇది. అసలు నా దేవుళ్ళని తిప్పి నన్ను ఇదిగా చేసి నాకు నా లాభ వెళ్ళిపోతున్నాయి అన్న. నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. పిచ్చిలేస్తుందేమో అనిపిస్తుంది. అసలు లేకపోతే అన్న నన్ను కొంచెం కాపాడండి అన్న. మొత్తం అంతా తీసుకపోయి అన్న చంపేస్తాను నేను. ఒక్కొక్కరిని దొరకబట్టి చంపుతా నా కొడుకును. నిజంగా అన్న. ఇప్పుడు నాకు అదే అయిపోయింది అన్న. నువ్వు చూడు, నా భార్య పిల్లలు మాత్రం నాకు దూరం కావాలి. ఎవడైతే దీనికి ఉండి నా మీద చేతులు వేసిందో ఒక్కొక్కరిని పట్టుకొని కాళ్ళు ఎరగొడతాను నేను నా కొడుకు. ఇది మాత్రం ఇది నాకు చేయాలని ఉందన్న. నాకు నిజంగా అసలు నాకు పండుకున్నా కానీ నిద్ర పట్టట్లేదు అన్న.
ఇదే ఆలోచన అయిపోతుంది. నరాలు పగిలిపోతున్నాయి అన్న అసలు. విరక్తి, కోపము అన్ని వస్తున్నాయి. ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత ఇది చేసినా అంతే కదన్నా. మన కొద్దిసేపే అన్న, ఒక గంట సేపు నేను ఈ ధ్యానం చేస్తాను ఓంకారము. గంటన్నర సేపే కొంచెం మనసు కొంచెం ఇదిగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళా ఇదే ఆలోచన అన్న. ఏం చేస్తాం నాశనాన్ని. వాడు హనీ జాన్సన్ గారు వాడిని ఎవరు చంపట్లేదు అన్న. వాడు ఎక్కడ ఉంటాడో వాడికి నాకు అడ్రస్ అయిన వాట్సాప్ చేయండి అన్న, నేనైనా పోయి చంపుతా నా కొడుకుని. అసలు వాడు మొత్తం వాని వీడియోలే ఇంట్లో, వాని వీడియోలు. ఏది ఈ విజయ్ కుమార్ గాని, పాస్టర్ విజయ్ కుమార్ గాంధీ ఆ బెల్లంకొండ అయితే అన్న మొత్తం టీవీలలో వేసుకొని చూస్తారు అన్న. దాని దరిద్రం పాడు గాను. జోక్ ఏంటంటే, మా ఇంటి పక్కల కూడా మొన్న ఒక అమ్మాయికి, వాళ్ళ క్రిస్టియన్స్ అన్నా ఏం చేసిరంటే, అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఇంకా ఇది పెట్టుకొని తింటారు ఆడ. ఆవిడకేమో ఇంతమందికి టైఫాయిడ్ వచ్చింది వాళ్ళ భార్యకి. చర్చిలు మారి చర్చిలు కొంచెం తక్కువ అవుతుంది. నెల రోజులు టైఫాయిడ్ అయింది. టైఫాయిడ్ అని చెప్తే చక్క మళ్ళీ హాస్పిటల్లో పడితే 15 అంటున్నా, నెల 15 రోజులు హాస్పిటల్ నుంచి తిట్టిరు డాక్టర్లు. ఏంటమ్మా ఇంత లేట్ అయిందాక ఏం చేసినావంటే, అది కాదు. మళ్ళీ అది నుంచి బయటికి రాగానే ఆ పిల్లకి సర్జరీ చేసింది మొన్న. ఆమె నెల నుంచి జ్వరం. ఆమె కూడా బెల్లంపల్లివే పెట్టుకొని తింటుంటది. మొన్న మొత్తం కోస్తే కింద నుంచి పైదాకా కడుపు లేదా గడ్డ, అదే దాన్ని ఏమంటారు, కంతిలాగా. అమ్మాయిది కాదన్నా, నా ఇంట్లో కూడా జరిగిందన్న ఒకటి సిచ్యువేషన్. నా చిన్న పాపకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటన్నా. పడిపోయినాయి. ఆ అమ్మాయి అంటే బాగానే ఉంటది, మంచిగానే ఉంటది. బ్లడ్ సెల్స్ అనేది కొంచెం డౌన్ అయినాయి. అయితే ఈ వీళ్ళు ఏది గురుకుల్లా చదువుతుందన్న. నా కూతురు గురుకుల్లా చదువుతుంది అన్న. హిందూ సీట్ల మీద చదివిపిస్తాను అన్న వీళ్ళని, స్కాలర్షిప్ల మీద. అందరూ అంతే. గురుకుల్లా చదువుతుంది. అయితే గురుకుల్లా వాళ్ళు ఒప్పుకోరు కదన్నా. వాళ్ళు కంపల్సరీ ఇది ఏది ప్లేట్లు ఇవన్నీ హెల్దీ ఉన్నప్పుడే అమ్మాయిని పంపి అంటారు. అయితే సరే అని నేను ఏదన్నా మంచి జ్యూసులు, క్యారెట్లు ఇవి చేసి కొంచెం హాస్పిటల్ తీసుకుపోదాము అంటే, ఆయిల్ రాసుకుంటే తగ్గిపోవటం, ఇవి పెరుగుతాయి అంటారు ఏందన్నా. ఇది తాగేదా ఇదా? లేకపోతే చర్చిలో ప్రార్థన చేసి అంట ఇవి చేస్తే అవి బ్లడ్ సెల్స్ పెరిగిపోతాయి అన్న. ముందు వానికి ఎక్కియాల ఫస్ట్ ఒకటి, ఏ పడి తగ్గించుకుంటాడు. నేను అప్పటికి ఇక దొంగతనంగా నేను తీసుకపోయినా, హాస్పిటల్ తీసుకపోయినా నేను. మీరు మీ లెక్క ఇట్లుంటే సరే మీరు రాసినలే కానీ ఫస్ట్ అయితే నేను ట్రీట్మెంట్ అయితే చేపియాలా కదా అని తీసుకపోయి, అవి కూడా ఏది 1.5 month పెరిగినాయి అన్న. చిన్నగా అవి కూడా చిన్నగా పెరుగుతాయంట కదన్న. మొత్తం అంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చిన్నగా 1.5 month అమ్మాయి ఇదైంది. అది కూడా మళ్ళీ వీళ్ళ దాంట్లోనే వేసుకున్నారు. ప్రేయర్ ఆయిల్ వల్లనే ఇదైంది. ఏది పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత ఇదైందంట. ఇక నేను మనసులే నవ్వుకొని నేను గమ్మునున్నా. నేను ఏం చేస్తా ఇక దానికన్నా. అయితే ఇంత చదువులు ఇన్ని ఇలా సంవత్సరాలు వాళ్ళు డాక్టర్లు చదువులు చదివింది దండగా. ఇక ఆ లేడీ డాక్టర్ ఒక ఆమె ఉంది, నేను మా పాపని తీసుకపోయినా. ఆమె వేస్ట్ అన్నట్టే కదా. ఇక అంతే కదా, ఆమె చదువు వేస్ట్, ఆమె వేస్ట్, ఆమె అంత పెద్ద హాస్పిటల్ వేస్ట్, అంతా వేస్ట్. అంతే ఇక మనం ఏం నమ్మినా ఏమంటారు కదా. మనమేమో డాక్టర్ దగ్గరికి పోతే తక్కువైతే అంటే దీనికి వైద్యం ఇప్పుడు భూమి మీద మనుషులని పుట్టిన తర్వాత డాక్టర్ ఎందుకు, హాస్పిటల్ ఎందుకు, చర్చిలే నిండిపోతాయి కదా అన్ని. అవును అన్న. ఇగో కొంచెం భూమి మీద పవర్ అనేది ఉంది, పాజిటివ్ పవర్ అనేది కొంతవరకు ఉంది అన్న. అన్న మనం చేసేది చేసి దేవుని మీద వదిలేస్తే అది కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది బాడీకి, మైండ్ కి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది.
నువ్వు ఏం చేయకుండా దేవుడా దేవుడా అంటే ఎట్లా ఇదైతుంది? ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఏదో ఒకటి తీసుకొని ఏందయ్యా రామయ్య మరి ఏంది నా పరిస్థితి ఏంది ఇది, నా పరిస్థితి ఏంది అది అని కొంచెం ధ్యానం చేస్తే ఏదో కొంచెం బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరిగి కొంచెం ఆ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. హలో అదన్నా. కానీ వీళ్ళు నా బాధ నీకు నీకు అర్థమవుతుందో కావట్లేదో కానీ అన్న, నాకైతే అసలు ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు అన్న. ఎంత దూరం తీసుకుపోవాలో ఏం ఎట్లా అసలు నేను ఎట్లా ఫైట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే ఒక అడ్వకేట్ అన్న ఉన్నాడు, ఆయన కూడా హిందూ పార్టీ అంట. అయితే అన్న అంటుండే కదా, వీళ్ళు చర్చికి పోయేటప్పుడు మొత్తం అన్ని ఫోటోలు తీసి పెట్టు బాబు అంటుండే. అవును, అవి పెట్టాలి. అవి పెడితే ఏమైందంటే ఎవరెవరు రిజర్వేషన్ అన్ని ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయి. ఎంతమంది అయితే ఉన్నారో అవన్నీ ఫోటోలు తీసి పెట్టు బాబు నువ్వు. ఫోటోలు తీసి పెడితే మనం లీగల్ గా ఫైట్ చేసేసి మొత్తం అంతా వీళ్ళ అన్ని రిజర్వేషన్లు తీసేసి ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా పోతాయంట. అవును, పోతాయి. ఎవరికి అలానే పోతాయి. ఆ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళని చేసే పరంగా మనం చేద్దాం అని అంటే ఇప్పుడు అసలు నేను ఎట్లా దానికి కొంచెం ఒక 4-5 కావాలా, నేను చూపిస్తా వాళ్ళని. వాళ్ళని ఫోటో తీయాలంటే ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఏ టైం పోతారు, మొత్తం అన్న పిన్ టు పిన్ తెలుసా అన్న. చేద్దామన్నా అన్న. కొంచెం అన్న మీదే కొంచెం నువ్వు పెట్టకుండా నువ్వు కూడా కొంచెం పర్సనల్లీ కొంచెం చూడన్నా. ఏమవుతుంది నా దగ్గర, ఏమవుతుంది అన్న మీదే ఇది కాకుండా మీరు కూడా కొంచెం పర్సనల్లీ చూడండి అన్న. మీరు పర్సనల్ గా ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది అన్న. ఇది అన్న 20 అన్న వాస్తవంగా చెప్తున్నా, 2030 2040కి వచ్చే వరకు రేషియో 50-50 అయిపోయింది అన్న ఇండియా. ఖచ్చితంగా అయిపోద్ది. ఇంకోటి అసలు వీళ్ళు మెజారిటీలకు వచ్చిందంటే అన్న మనల్ని చంపేతారన్న. ఇక ఖచ్చితంగా ఇదైతే జరిగి తీరుతుంది. మళ్ళీ ఇండియా మళ్ళీ ఒకసారి గులాం కావాల్సిందే. కొంచెం అన్నతోటి కూడా మీరు మాట్లాడండి అన్న. మీరు కొంచెం నాకు ఇటువైపు కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇవ్వండి అన్న. ఒక 2-3 ఉన్నా కానీ చాలా నేను గట్టిగా నించొని మాట్లాడగలుగుతాను. వాళ్ళేమో 4-5 అయిపోతుండ్రు. ఇటు వాళ్ళు పొలగాళ్ళేమో ఒకవైపు నించొని మొత్తం ఒక 20-30 మంది ఉంటే నేను ఒక్కొని ఎంత మందితోటైనా ఒర్రాలా? అరే మీరు చేసేది తప్పురా బాబు అన్నా గానీ సరే తప్పు అయినా కానీ తప్పు అంటే కొడతా అంటాను. అదే ఉంది వీళ్ళ మైండ్, వీళ్ళ మెంటాలిటీలో అదే ఉంది కదన్నా. మేము తప్పే చేస్తాము, తప్పు అన్నందుకు నేను కొడతా అన్నట్టే ఉంది కదన్నా. సరే అన్న, కొంచెం నేను ఏదైనా ఫుడ్ తీసుకుంటా. నేను అన్న మీరు కొంచెం చెప్పండి అన్న. చెప్పి నాకు ఎప్పటివరకు చెప్తారన్నా? సరే చెప్తాను నేను, సాయంత్రం వరకు చెప్తాను. సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.